ములక్కాయ ఎండి చేపలు టమాటా పులుసు భలే బాగుంది. చేప హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ బాగున్నారా? మరి ప్రతిరోజు అయితే చక్కగా ఏటి కర్రీస్ లేకపోతే ఇంట్లో పిల్లలు చేసే పనులు మీకైతే వీడియోస్ పెడతా ఉన్నానండి. చూస్తూ ఉన్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఇంకా మా వీడియోస్ చూసి తప్పకుండా మాకు సపోర్ట్ అందించండి. మరి ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల కోసం నేనైతే ఇవ్వండి ములక్కాయలను ఎండు చేపలు పులుసు అయితే పెడుతున్నానండి. మరి చక్కగా మరి పిల్లలు అయితే ఈరోజు ములక్కాయలు కొనుక్కొచ్చుకున్నారండి. కావాలని వండమని తెచ్చుకున్నారు. వీళ్ళు మా ప్రభు తెచ్చాడు కాబట్టి ఇప్పుడు నాని ఏమో ఎండు చేపలు తెచ్చుకున్నాడు, ప్రభు ఏమో ములక్కాయలు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రెండు కలిపి నేనైతే పులుసు అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది ములక్కాయలు ఎండు చేపలు వేసి పులుసు అయితే. మరి మట్టి సెట్లో చేస్తానండి, చాలా బాగుంటుంది, చూసేయండి. ఉల్లిపాయలు అయితే ఇంకోటి కత్తిపీటతో కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, 2 టమాటాలు ఎక్కువ వేయట్లేదులేండి. పచ్చిమిరపకాయలు, ములక్కాయలు ఇవన్నీ కూడా కత్తిపీటతో కట్ చేస్తున్నాను ఈరోజు. మట్టి దాగలో ఎండు చేప ములక్కాయ పులుసు అండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తప్పకుండా మా వీడియోస్ చూడండి, మా వీడియోస్ మీ సపోర్ట్ అందించండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగోండి ములక్కాయలు అయితే చక్కగా కట్ చేశాను. చాలా బాగున్నాయండి కాయలు అయితే, చెట్టు కాయలు అండి ఇవి, చాలా బాగున్నాయి. కట్ చేశాను, ఇది కింద ముక్కలు అయితే కట్ చేశాను. ఇవ్వండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కోసాను. తర్వాత ఇవ్వండి చేపలు అయితే నీళ్ళలో వేసి నానబెట్టాను, శుభ్రంగా కడుగుతానండి. చేపలు కడుగుతున్నానండి. చేపలు కూడా చాలా బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి ఇవి చేపలు. ఈ శుభ్రంగా ఇప్పుడైతే కడిగేయాలి. కడిగేసి వండుదాము. ఎండు చేపలు కదా, మరి కొంచెం నీళ్ళు వేసి ముందే నానబెట్టాను, ఇప్పుడైతే కడుగుతున్నానండి. చేపలు అయితే కడిగేసానండి. పొయ్యలు ఇచ్చేసి కూర అయితే వండుతాను. మట్టి దాకలు వండుతున్నానండి ఈరోజు. మట్టి దాకలు నీసు కూరలో చేపల కూర కానీ, మాంసం కూర కానీ, ఎండు చేపలు కానీ అసలు భలే బాగుంటున్నాయి. అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే ఇందులో వండుతున్నానండి. ఆయిల్ పోసేసి ఆయిల్ కాగిన తర్వాత చక్కగా ఎండు చేపలు అయితే వేయించేసి తీసేసుకుని అప్పుడు ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకుని కూర అయితే రెడీ చేస్తానండి. ఆయిల్ అయితే కాగిందండి. ఇందులో అయితే పసుపు వేస్తున్నాను కొంచెం, ఎందుకంటే ఎండు చేపలు వేపాలి, అందుకని చెప్పేసి పసుపు అయితే వేసానండి. ఎండు చేపలు అయితే వేస్తున్నాను ఇందులోకి. బాగా వేయించుకుని తీద్దామండి. వేయించుకోకుండా కూరలో వేసుకోవచ్చు కానండి, కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. అందుకని నూనెలో వేయించి తీస్తాను పక్కకి. చేపలు అయితే ఇవ్వండి ఏగిపోయి తీసేస్తున్నాను. తీసేసి ఎన్నిని అప్పుడు ఉల్లిపాయలు వేసి వేద్దామండి. ఇవ్వండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత చక్కగా బాగా ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేయించుకుందాం. అదిగోండి మూత అయితే తీసాను, చూసారా? ఈ ఉల్లిపాయలు అయితే చక్కగా వేగుతా ఉన్నాయి. ఇప్పుడైతే ఇందులో నేను ములక్కాయలు వేస్తున్నానండి. ఇదిగోండి ములక్కాయలు. ములక్కాయలను, టమాటాలు. ఇదిగోండి 2 టమాటాలు కూడా పెట్టుకున్నాను కదా, ఇది వేస్తున్నాను. నేనైతే ఈ విధంగా వండుకుంటానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారు కాబట్టి నేనైతే మా ఇంట్లో పిల్లలకి మేమే వండుకుంటాము. ఇదిగోండి ఇప్పుడైతే ఈ విధంగా ఇవన్నీ కలిపి ఒక 5 నిమిషాలు అయితే
ఇలా నూనెలో వేయిస్తానండి. మూత పెట్టేస్తాను, మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటాను చక్కగా ఇవన్నీ కలిపి ఉడికేదాకా. ఇవ్వండి ఉడుకుతా ఉన్నాయి అన్నీ కలిసి. ఇప్పుడైతే ఇందులో నేను ఉప్పు కారం వేస్తానండి. ఉప్పు అయితే వేస్తున్నానండి, ఉప్పు కారం. వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకుందాము. మట్టి సట్టులోకి చెక్క గట్లే ఉండాలండి. మామూలు స్టీల్ గట్లతో తిప్పితే గబుక్కన ఒకసారి పగిలిపోతాయి అడిగిన. ఇలాగా తిప్పుతూ ఉంటుండగా ఇదిగోండి చేపలు కూడా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కారం పెట్టేదాకైతే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి విధంగా మరి ఉడకనేస్తానండి. ఈ లోపు అయితే నేను చింతపండు అయితే పులుసు నానబెట్టుకుంటానండి. ఇదిగుతా ఉన్నాయి కదా, ఇదిగో చింతపండు అయితే ఇదిగోండి నానబెట్టి పులుసు అయితే చేద్దాము. సరే అయితే నూనెలో అన్నీ కలిసి చక్కగా అయితే మగ్గుతా ఉన్నాయి. అదిగోండి చక్కగా అన్నీ కలిపి కారం ఉప్పులో బాగా ఉడికినాయి. ఇప్పుడైతే ఇందులో పులుసు పోస్తానండి. చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది ఇది. నేనైతే మసాలా గట్టి ఏమి వేయనండి ఇందులో. న్యాచురల్గా మామూలుగా చేపల పులుసు వండుతున్నాను. ఇలాగ ఎండు చేపలు ములక్కాయ వేసి. కావాలంటే మీకు ఎవరికైనా కావాలంటే మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ నేను ఎప్పుడు వేయనండి. మసాలా వేసుకుంటే టేస్ట్ మారిపోయింది, ఎండు చేపలు ములక్కాయ పులుసు లాగా ఉండదు. అందుకని చెప్పేసి నేనైతే అసలు ఇందులో ఏ మసాలాలు వేయనండి. పులుసు అయితే పోసానండి. ఇది ఈ విధంగా మనకి ఎంత పులుసు కావాలో అంత పోసుకోవాలి. నేనైతే ఇదిగోండి ఎంత పోసాను. ఇది ఇంకా సగానికి ఎగిరిన తర్వాత అయితే నేను దించేస్తానండి. చక్క పులుసుగా ఉంటేనే బాగుంటుంది. ములక్కాయ ఎండు చేప చక్కగా బాగుంటుందండి. ఇప్పుడైతే మూత వేస్తున్నాను, మధ్యలో చూపిస్తానండి. సరే పులుసు పోసిన తర్వాత ఇదిగోండి ఉడుకుతా ఉంది. ఇదిగోండి చక్కగా ఎలా ఉడుకుతుందో చూసారా. చక్కగా ములక్కాయ కూడా బాగా ఉడికిందండి. నేను ఒకసారి చూస్తున్నాను, మెల్లగా తిప్పుకున్నాం ఎందుకంటే అందులో ఎండు చేపలు ఉన్నాయి కదా. ఇదిగోండి ములక్కాయ కలర్ మారింది సరే, ఉడికిందండి చక్కగా. ఇప్పుడైతే ఈ విధంగా పులుసు మీద దించేసుకుని వేసి తింటే భలే బాగుంటుంది. ఎండాకాలం కదండి, బాగా ఇగరబెట్టుకుని తినేదానికంటే ఇలా పులుసుగా వేసుకుని తింటే చాలా బాగుంటుంది చక్కగా. ఈ ఎండాకాలంలో ఎక్కువ పప్పుచారులు రసాలు మజ్జిగ ఇవే ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుందండి. గిద్దరిని అయితే ఇలా పులుసుగానే ఉంచుకుంటానండి. ఇంకో ఎగరబెట్టుకుని ఇలా పులుసుగానే ఉంచుకొని అయితే చూడండి. ఇది మట్టి సట్టి కదా, ఇది దించినా కానీ కుక్కలు ఆడుతూ ఉంది. ఇదిగో ఇప్పుడు నేనైతే ఆపేస్తున్నానండి. ఆపేసిన తర్వాత కొంచెంసేపు ఉన్న తర్వాత ఎట్లా ఉందో కూర చూపిస్తాను. ఇది ములక్కాయ ఎండు చేపల కూర అయితే అదిగోండి ఈ విధంగా వచ్చింది. చూసారు ఎంత బాగుందో. ఇదిగో ఈ విధంగా ఉండాలి పులుసు, బాగుంటుంది. మరి ఇప్పుడైతే మనం ఈ గట్టితో అయితే రాదు కాబట్టి ఇప్పుడు ఈ గట్టి పెట్టి మెల్లగా తీసుకుందామండి. చూద్దాం ఎలాగుంది. కొంచెం అన్నం పెట్టుకుని అప్పుడైతే కూర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండు చేపలు ములక్కాయ చేప వేడిగా కాలిపోతుంది. చేపండి
పులుసు అయితే చక్కగా పుల్లగా బాగుంది, చాలా బాగుంది. కారంగా అన్నీ బాగున్నాయండి. ఇందులో అన్నీ సరిపోయి. మరి ఈ విధంగా అయితే ఒకసారి ఎండు చేపలు ములక్కాయ వేసి పులుసు అయితే తిని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ములక్కాయ కూడా చాలా బాగుంది. ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.